బ్రేకింగ్ న్యూస్ దుబాయ్ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. భారత్ కు చెందిన ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలింది. దీంతో మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పైలట్ మృతి చెందారు. భారత్ వాయుసేన ధృవీకరించింది. విన్యాసాలు చేస్తుండగా విమానం కూలిపోయింది. మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నెక్స్ట్ G4 స్టర్న్ నుంచి పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. భారత్ కు చెందిన ఫైటర్ జెట్ విమానం తేజస్ కుప్పకూలిపోయింది. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఒక్కసారిగా కూడా తేజస్ ఫైటర్ జెట్ కిందకు పడుతున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. కింద పడిపోయిన తర్వాత మొత్తం పగులు అలుముకున్నాయి. ఇందులో పైలట్ మృతి చెందినట్టు కూడా భారత్ ధృవీకరించింది. అయితే విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్టు చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది. ఘటనలో పైలట్ మృతి చెందాడు అని భారత వాయుసేన ధృవీకరించింది. విన్యాసాలు చేస్తుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన మధ్యాహ్నం 2:10 సమయంలో జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా తేజస్ ఫైటర్ జెట్ అయితే దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిపోయిన పరిస్థితి, అటు పైలట్ కూడా మృతి చెందినట్టు భారత్ కు సంబంధించిన వాయుసేన అయితే ధృవీకరించిన పరిస్థితి. అక్కడ ప్రజెంట్ దీనికి సంబంధించి వాయుసేనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రశ్న దుబాయ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎయిర్ షో 2025 పేరుతో షో నిర్వహిస్తుంది. ఎయిర్ షో దీంట్లో అపరిస్థితి చోటు చేసుకుంది. ఇటు భారత్ చెందిన యుద్ధ విమానం తేజస్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ చనిపోయినట్టు కూడా అధికారికంగా భారత ఎయిర్ ఫోర్స్ అథారిటీ కూడా ధృవీకరించింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అంటే పైలట్ మృతి చెందారా ఏంటి అది కూడా వెంటనే గుర్తించలేకపోయారు. కానీ తర్వాత పైలట్ కూడా ఈ మంటల్లో కాలిపోయారు అనేది కూడా ప్రధానంగా ధృవీకరించారు. ఇక ఈ తేజస్ విమానం అనేది యుద్ధ విమానం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇటు భారత్ తయారు చేసింది. ఇటు బెంగళూరులోని HAL సంస్థలో ఈ విమానం అనేది తయారైంది. మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దుబాయ్ లోని ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తేజస్ విమానం ఎయిర్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రధానంగా నిర్ధారించారు. ఇక జెట్ విమానం అంటే ఈ విమానం కూలిపోవడం, గతంలో కూడా విమానం కూలిపోయింది. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన హల్ సంస్థ తయారు చేసిన ఈ జెట్ విమానాలు గతంలో కూడా కూలిపోయాయి. ఇప్పుడు కూలిపోవడం అనేది ఇది రెండవసారి అనేది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ కూడా గుర్తించింది. దీనికి సంబంధించి సాంకేతిక లోపాలే కారణం అనేది కూడా ప్రధానంగా ధృవీకరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ దుబాయ్ ఎయిర్ షోలో ఈ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జెట్ విమానం అది కూలిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దాంట్లో పైలట్ కూడా మృతి చెందిన నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దానికి సంబంధించి పైలట్ కు మృతికి సంతాపం తెలియజేస్తూ, అయితే ఈ విమానం కూలడానికి గల కారణాలు ఏంటనే దానికి మాత్రం ఇంకా అధికారికంగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అందరూ కూడా సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నప్పటికీ కూడా అసలు ప్రమాదానికి గల కారణం ఏంటనే అనేది కూడా ప్రధానంగా ఇంకా నిర్ధారించాల్సి ఉంటుంది. శివ, అయితే యుద్ధ విమానాలు గతంలో కూడా ఒకసారి అటు రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఒకసారి యుద్ధ విమానం కూలిపోవడం జరిగింది. ఇది రెండవసారి ఈ ఘటన జరిగింది. మరి భారత వాయుసేన ఎటువంటి మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే సాంకేతికంగా అప్పటికప్పుడు తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరుగుతోంది అనేది ప్రధానంగా. ముందుగానే ఈ విమానాన్ని ఎయిర్ షోకు పంపిస్తారు కాబట్టి ముందుగా అన్ని మెజర్స్ తీసుకుని అన్ని విధాలా చెక్ చేసిన తర్వాత, టెక్నికల్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఎయిర్ షోకి పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అనుకోకుండా ఎయిర్ షోకి వెళ్ళిన తర్వాత ప్రదర్శన జరుగుతుండగా ఈ ప్రమాదం అనేది చోటు చేస్తుంది. ఉన్నట్లు ఒకసారి కుప్పకూలిపోవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. పొగ కూడా వచ్చిన నేపథ్యంలో పైలట్ మృతి చెందారు అనేది ప్రధానంగా ధృవీకరించారు. ముందుగా పైలట్ మృతి చెందారు లేదనేది కూడా ఎవరు కూడా
ముందుగా ధృవీకరించలేదు. అంటే పారాషూట్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా ప్రాణాలతో బయటపడి ఉండొచ్చని ఒక అంచనా అయితే వేశారు. కానీ ఫైనల్ గా మంటల్లోనే పైలట్ కూడా మృతి చెందారని చెప్తున్నారు. కానీ అంటే ఈ యుద్ధ విమానాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. కానీ గతంలో కూడా ఇటువంటి ఘటన జరిగింది. కానీ మళ్ళీ ఆ ఘటన పునరావృతమైంది. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం చూస్తున్నప్పటికీ కూడా, కానీ ఎక్కడ ఒక చోట అనుకోకుండా సాంకేతిక లోపాలు జరగడం, దాని ద్వారా ఇటు విమానాలు కొట్టుకూలిపోవడం అనేది జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కానీ శాశ్వతంగా ఈ సమస్యలు రాకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అందరూ భావిస్తున్నారు ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.